హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ డ్రై క్యాలీఫ్లవర్ 65 అండి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. క్యాలీఫ్లవర్ 65 కోసం ఒక బౌల్లో వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి కొంచెం మరగనివ్వాలండి వాటర్ని. క్యాలీఫ్లవర్ని ఇలా పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలండి. వాటర్ మరుగుతున్నాయి, ఇప్పుడు అందులోకి క్యాలీఫ్లవర్ని వేసేయాలి. వీటిని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. వీటిని ఇలా బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు జాలీలోకి వేసి వాటర్ని వడబెట్టుకోవాలండి. ఇలా జాలీలోకి వేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకుని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి 4 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత 3 టీ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసేసుకోవాలి. ఈ పిండి అంతా మంచిగా క్యాలీఫ్లవర్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకొని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలండి. క్యాలీఫ్లవర్ మంచిగా మ్యారినేట్ అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు క్యాలీఫ్లవర్స్ని ఇందులో ఫ్రై చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకుని ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగే మిగతా వాటిని అన్నింటినీ ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి అది వేడయ్యాక ఒక 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి దీన్ని ఇలా కలుపుకోవాలండి. ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ 65 వేసేసుకోవాలండి. ఒకసారి దీన్ని మంచిగా కలుపుకోవాలండి కింద నుండి. ఫైనల్గా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసేసుకోవాలండి. వేడిగా డ్రై క్యాలీఫ్లవర్ 65 రెడీ అయిపోయిందండి. మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.